ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లోని ఏ వర్గాలకు ఎంతెంత కేటాయింపులు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది డీటెయిల్ గా మనకు తెలియబోతోంది. మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్ సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజేష్, మొత్తంగా ఎటువంటి సినారియో ఉండబోతోంది? మరి ముఖ్యంగా ఏ రంగానికి సంబంధించి అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి బడ్జెట్ కి సంబంధించి? మరి కాసేపట్లో మరి కొన్ని నిమిషాల్లోనే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి బడ్జెట్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టబోతున్నటువంటి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సూపర్ 6 సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన నిధులు కేటాయింపు ఏ విధంగా ఉండబోతుందంటూ కోటి ఆశలతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్న ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా 10:08 10:10 మధ్యలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్కు సంబంధించి ఇప్పటికే ఒక ఫిగర్ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. 3.24 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టబోతూ ఉన్నారు. ఇది గత ప్రభుత్వంలో పెట్టిన దానికంటే దాదాపు 30-40 వేల కోట్లు అధికంగా ఈసారి పెడుతున్నట్లు తెలుస్తుంది. గతంలో మనం చూసాము వైసీపీ హయాంలో ప్రధానంగా బడ్జెట్లో కేటాయింపులు మొత్తం సంక్షేమ పథకాలకే ఎక్కువ కేటాయింపులు ఉండేది. కానీ ఈసారి సంక్షేమ పథకాలతో పాటు ఇతర అంశాల మీద కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తూనే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండబోతూ ఉన్నాయి. మరోవైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ 50,000 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సాధారణ బడ్జెట్ అయిన తర్వాత వ్యవసాయ బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక కౌన్సిల్లో సాధారణ బడ్జెట్ని మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ని మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సూపర్ 6లో సంబంధించినటువంటి కేవలం ఉచిత సిలిండర్ పథకాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేశారు. మిగతా చాలా పథకాలు, అమ్మఒడికి సంబంధించి కానీ, తల్లికి వందనం కానీ, లేకపోతే అన్నదాత సుఖీభావకు సంబంధించి కానీ ఇలాంటి కొన్ని కీలక పథకాలు అనేవి ఇవ్వాల్సి ఉంది. వాటితో పాటు మహిళలకి నెలకి 1,500 రూపాయల చొప్పున 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకి అకౌంట్లో వేస్తామని చెప్పిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాల్లో కేటాయింపులు ఏ విధంగా చేయబోతున్నారనే ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. మరోవైపు వైసీపీ దీని మీద చాలా ఫోకస్ పెట్టింది. సంక్షేమ పథకాలకు ఏ విధంగా నిధులు కేటాయించబోతున్నారు, ఈ బడ్జెట్లో ఒకవేళ నిధులు కేటాయింపు జరగకపోతే కనుక ఆ పథకాలు లేనట్లని వాళ్ళు కూడా నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి బడ్జెట్ కేటాయింపులు అయితే ఉన్నాయని చెప్తుంది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ మన కౌన్సిల్లో చాలా స్పష్టంగా చెప్పారు. మే, జూన్ నాటికి తల్లికి వందనం ఇస్తాము, అదేవిధంగా రైతు భరోసా 2 కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో వాటి కేటాయింపులు ఉండబోదని తెలుస్తుంది. వాటితో పాటు ఇంకా చాలా పథకాలకు సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన కేటాయింపులు ఎలా ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. పూర్తిగా సంక్షేమం వైపు అడుగులు వేస్తూ బడ్జెట్ ప్రవేశపెడతారు, లేకపోతే బ్యాలెన్స్డ్గా ఈసారి బడ్జెట్ ఉంటుందా అనేది మరికొన్ని నిమిషాల్లో తేలబోతుంది. సచిన్, సో మరి ముఖ్యంగా సూపర్ 6కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సూపర్ 6కి సంబంధించి పథకాల అమలుకు సంబంధించి ఎన్ని కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే ఎంత మేర కేటాయించే అవకాశం ఉంది? ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది రాజేష్? అంటే దానిపైన ఇంకా బడ్జెట్ ప్రకటించిన తర్వాత, విడుదల చేసిన తర్వాత లెక్కలు అనేవి తెలిసే అవకాశం కనబడుతుంది. గతంలో వైసీపీలు చూస్తే కనుక దాదాపు బడ్జెట్లో 75% సంక్షేమ పథకాలకి గతంలో కేటాయించేవారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండే అవకాశం లేదు. బ్యాలెన్స్డ్గా వెళ్లే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఒక దాదాపు 40-50% సంక్షేమ పథకాల వైపే వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. ఆ లెక్కలకు సంబంధించిన విషయాలు అయితే మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్, రైట్. రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులకు పూజలు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26కి గాను, అంటే 2025 నుంచి 2026 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కాసేపట్లో ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతోంది అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏ రంగాలకు సంబంధించి ఎటువంటి ఊతమందించేలా ఈ బడ్జెట్ ఉండబోతోంది, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి కేటాయింపులు చేయబోతోంది, మరి ముఖ్యంగా 2025-26 ఈ
ఏడాదికి సంబంధించి ఏ రంగాలకు పెద్దపీట వేయబోతోంది, అలాగే ఏ రంగాలకు సంబంధించి ఎంత మేరకు కేటాయింపులు చేయబోతోంది, దాంతోపాటు సంక్షేమానికి ఎంత కేటాయించబోతోంది, అలాగే అభివృద్ధి అంశానికి సంబంధించి ఏ మేరకు కేటాయింపులు ఉండబోతున్నాయి, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ పద్దుకు సంబంధించి ఎంత లోటు ఉంది, ఎంత రాబడి ఉంది, అలాగే దీని తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి, రాబడికి సంబంధించి వచ్చే ఏడాది ఎంత మేరకు రాబడి రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్కి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అయింది, రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. విజువల్స్లో మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నారా లోకేష్ సహా నిమ్మల రామానాయుడు, మిగతా వాళ్లకు సంబంధించి ఇటు హోమ్ మినిస్టర్ కావచ్చు, మిగతా మంత్రివర్గం అంతా కూడా కూర్చొని భేటీ అయ్యింది. భేటీ అయ్యి అంశానికి సంబంధించి అంటే రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, మంత్రులందరూ కూడా ఆ బడ్జెట్ అంశాలకు సంబంధించి వింటున్నారు. విన్న తర్వాత వాటికి ఆమోదం తెలుపుతున్న పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్ ప్రతులకు సంబంధించి కావచ్చు, లేదా ఆ డాక్యుమెంటేషన్కి సంబంధించి వాటిని చూస్తున్నారు. అంటే ఏ శాఖలకు ఎంతెంత కేటాయింపులు జరిగాయి, అలాగే వాళ్ళ ల్యాప్టాప్స్ సంబంధించి కావచ్చు, లేదా వాళ్ళ గ్యాడ్జెట్స్లో ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి వాళ్ళు చెక్ చేసుకోవడం జరుగుతోంది, వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం మీరు చూడొచ్చు, మంత్రులందరూ కూడా ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే డీటెయిల్ బడ్జెట్కి సంబంధించి వాటిని పరిశీలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి నారాయణ ఉన్నారు, దాంతోపాటు ఇటు సవిత, సంధ్యారాణి, అలాగే హోంమంత్రి అనితతో పాటు మిగిలిన మంత్రులు కూడా విజువల్స్లో మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక బడ్జెట్కు సంబంధించి అక్కడ పరిశీలించడం జరుగుతోంది. బడ్జెట్కి ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సూపర్ 6 పథకాలకు సంబంధించి తీవ్రమైన ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే సూపర్ 6 అమలుకు సంబంధించి ఇటు ప్రభుత్వం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతోంది, ఏ పథకాలకు సంబంధించి అమలు చేయబోతోంది, ఏ పథకాలకు సంబంధించి ఎంత మేరకు బడ్జెట్ కేటాయింపులు ఉండబోతున్నాయి, మరీ ముఖ్యంగా వేతన జీవులకు సంబంధించి మనం చూసాం అక్కడ ట్యాక్స్కి సంబంధించి అంటే కేంద్ర బడ్జెట్లో రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్న సందర్భం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి అక్కడ ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు, అట్ ద సేమ్ టైం సంక్షేమానికి అంటే సూపర్ 6 పథకాలు కావచ్చు, లేకపోతే మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ మేరకు కేటాయింపులు ఉండబోతున్నాయి, ఎంత మేరకు కేటాయింపులు ఉండబోతున్నాయి, ఎంత శాతం కేటాయింపులు జరిగే అవకాశం ఉంది, దాంతోపాటు ఏ రంగాలకు సంబంధించి ఏ మేరకు కేటాయింపులు చేయొచ్చు. ఎందుకంటే రిమెంబర్ ఒక రాష్ట్రానికి సంబంధించి, ఎందుకంటే అక్కడ ఆ బడ్జెట్ సంబంధించి చూసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. అంటే ఒక 1 year బడ్జెట్కి, ఒక ఏడాది బడ్జెట్కి ప్రభుత్వం చాలా క్రూషియల్గా డిజైన్ చేసుకొని ముందుకు వెళుతూ ఉంటుంది. అంటే గత ఏడాది వచ్చిన రాబడంత, గత ఏడాది మిగిలిపోయిన లోటెంత, అట్ ద సేమ్ టైం అప్పులకు సంబంధించి, దాంతోపాటు వచ్చే ఏడాది ఏ మేరకు రాబడి రావచ్చు, అలాగే ఖర్చులకు సంబంధించి ఎలా పరిమితికి లోబడి ఉండొచ్చు, ఎక్కడ తగ్గించుకుంటున్నాం, ఇవన్నీ కూడా తమ డీటెయిల్డ్ రిపోర్ట్లో, తమ డీటెయిల్గా బడ్జెట్లో చెబుతూ ఉంటుంది ప్రభుత్వం. సో ఇక్కడి నుంచి ఒక ఏడాదికి సంబంధించి బడ్జెట్ చెప్పినప్పుడు అక్కడ ఏ రంగానికి ఆ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది అనేది ఇన్వెస్టర్లు చూస్తూ ఉంటారు. సో దట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. సపోజ్ వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది అనుకుందాం, అంటే ప్రాధాన్యత ఇచ్చింది అనుకుందాం. అప్పుడేం జరుగుతుంది, వ్యవసాయ రంగానికి సంబంధించి టెక్నాలజీ కావచ్చు, లేకపోతే నూతన వంగడాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇలా కొత్త అంశాలకు సంబంధించి అక్కడ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటుంది. దానికి తదనుగుణంగా అక్కడ మార్కెట్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇన్వెస్టర్స్ వ్యవసాయ రంగానికి సంబంధించి తదనుగుణంగా ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకొని వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక జోన్ అనేది బిల్డప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఇన్ని ఆస్పెక్ట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి ఒక బడ్జెట్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం సపోజ్ ఒక సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, లేకపోతే ఒక జోన్ క్రియేట్ చేయడమో, లేకపోతే దానికి సంబంధించి ఇన్వెస్టర్స్ చూసే ప్రయత్నం చేసినప్పుడు ఓకే ఈసారి